హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము కెనడాలో వీళ్ళ డబ్బులు చూద్దాము, వీళ్ళు ఏం వాడతారో. సో వీటిని కెనడియన్ డాలర్స్ అంటారు అనమాట. వీటిని షార్ట్కట్లో CAD అంటారు అనమాట. సో ఇవి వచ్చి ఐదు నోట్లు 5 రకాలుగా చిత్రించారు. సో ఇవి ప్రస్తుతం చలామణిలో 2025 చలామణిలో ఉన్న నోట్లు. సో వీటి తర్వాత మనకి $2, $1, మనకి 25 సెంట్స్, 10 సెంట్స్, 5 సెంట్స్, 1 సెంట్ కానీ ఉన్నాయి. సో ఫర్దర్గా మనం వీడియోలో చూద్దాము. సో వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి పాలిమర్ ప్లాస్టిక్తో చేశారనమాట. ఈ ప్లాస్టిక్ అంటే మనకు తెలిసిందే, మనకి తడిసిన ఏం కాదు, వాషింగ్ మిషన్లో ఉతికినా ఏం కాదు, మనకి సముద్రంలో చెరువులలో ఎక్కడ పడినా మనకి మునిగిపోవు. సో తేలాడతాయి. సో వాటి వలన మనకి ఎవరికొకరికి చిక్కుతాయి. సో ప్రయోజనకరంగా ఉంటాయి. సో వీటి లోపల ఉన్న విషయాలను మనం ఫర్దర్గా మనం చూద్దాము. సో మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా. సో మనం ఫర్దర్గా మనము వీటి లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, $100 నోట్ ఇది. సో దీన్ని ఇక్కడ వీళ్ళు బిల్ అని అంటారు, $100 బిల్ అని అంటారు అనమాట. సో ముందు వచ్చి ప్రైమ్ మినిస్టర్, ఈయన పేరు వచ్చి శ్రీ రాబర్ట్, ఫ్రంట్ సైడ్లో. సో వెనకాల పక్కల మీకు హాస్పిటల్కి సంబంధించిన విషయాలు మెన్షన్ చేశారు. ఇన్సులిన్ బాటిల్, సో మనకి ECG తీస్తే హార్ట్ రేట్ గురించి, మనకి ల్యాబ్లో మనకి ఇట్లాంటి మిషన్ చూడొచ్చు మన ఇండియాలో. సో ఇది $100. దీని కాస్ట్ చూసారనుకోండి మీకు $6,100 దాకా ఉంది మన ఇండియన్ డబ్బులు. సో ఇది వచ్చి $50. ఈయన కానీ ప్రైమ్ మినిస్టర్, ఈయన పేరు వచ్చి వెల్ మెకెన్సీ. సో వెనకాల చూసుకుంటే మీకు కోస్ట్ గార్డ్ షిప్ వేశారనమాట. సో ఇది ఏమొచ్చి $20 చూడండి, ఏమొచ్చి క్వీన్ ఎలిజబెత్ అనమాట. సో ముందు సైడ్ ఏమైనా చిత్రీకరించారు. వెనకాల పక్కన మీకు పీస్ టవర్ని చిత్రీకరించారనమాట. సో ఇది వెనకాల. దీని కాస్ట్ వచ్చి మనకి 1200 ಅಥವಾ 1200 చిల్లర దాకా ఉంది. సో ఇది చూసుకుంటే మనకి వచ్చి నల్ల జాతీయురాలు. సో ఫస్ట్ టైం వచ్చి నల్ల జాతీయులు మెన్షన్ చేశారు. ఏమైనా చూసినా ఇట్లా ఈ నోట్ చూడండి, విచిత్రంగా ఇట్లా ప్రింట్ చేశారనమాట. సో వెనకాల చూసుకుంటే మనకి కోడ్ రెక్క. సో నల్ల జాతీయురాలు కోడ్ రెక్క మెన్షన్ చేశారేమో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా దీని గురించి. సో దీని ఖరీదు చూసుకుంటే మనకి $600 దాకా ఉంది, 600 పైచిలకే ఉంది. ఇది వచ్చి $5 అనమాట. సో ఈయన కానీ ప్రైమ్ మినిస్టరే. సో ఈయన పేరు వచ్చి మీకు వుల్ఫ్రెడ్ అనమాట. సో వెనకాల మీకు ఆస్ట్రోనెట్ని మెన్షన్ చేశారు. దీనికోసం మనకి 300 చిల్లర దాకా ఉంది. సో మన కాయిన్స్ చూద్దాం. $, దీని వచ్చి టూనీ అంటారు అనమాట. సో సెంటర్లో ఉండే కాయిన్ వచ్చి ఫ్రంట్ ఫేస్ కాయిన్. వెనకాల పక్కన ఇలాంటి మనకి బొమ్మలు ఉంటాయి అనమాట ఇక్కడ. సో నేనైతే కొన్ని కలెక్ట్ చేశాను. ఇలాంటివి ఎన్ని ప్రింట్ చేశారో తెలియదు నాకు. సో నేనైతే కలెక్ట్ చేస్తుంటే నాకు అది అలవాటు ఉంది. సో ఇక్కడ మనకి $1 ఇక్కడ $1 కాయిన్స్, దీన్ని లూనీస్ అంటారు అనమాట. సో సెంటర్లో ఉండేది సేమ్ అట్లనే వచ్చి ఫ్రంట్ ఫేస్ ఎలిజబెత్ ఉంటుంది. సో మీకు వెనకాల మీకు ఇలాంటి బొమ్మను చిత్రీకరించారనమాట. సో దీని కాస్ట్ వచ్చి మనకి $60.10 అంత ఉంది. ఇది వచ్చి 1 సెంట్. సో దీంట్లో కానీ ఫ్రంట్ ఫేస్లో చూస్తుంటే రెండు విధాలుగా ఒక ఆడామ ఒక మగం అని చిత్రీకరించా. వెనకాల వచ్చి మేపిల్ లీఫ్ పెట్టారనమాట. సో నా కలెక్షన్ కోసం నేను 1953 కాయిన్ నాకు దొరికింది. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను ఇయర్ వైస్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నా. సో ఇది చూసుకుంటే మనకి క్వార్టర్ అనమాట. దీన్ని ఇక్కడ వచ్చి 25 సెంట్స్, దీన్ని క్వార్టర్ అంటారు దీన్ని. సో ఇక్కడ కానీ 2 విధాలుగా చిత్రీకరించారు. ఫ్రంట్ ఫేస్ వెనకాల పక్క మన జింక్ ఉందనమాట. సో ఇది చూసుకుంటే మనకి 10 సెంట్, దీన్ని డైమ్ అంటారు అనమాట. సో దీన్ని కానీ చూడండి, ఒక మగ మనిషి ఒక ఆడం ఉంది ఫ్రంట్ ఫేస్లో. వెనకాల మనం పడవ బొమ్మేశారు. సో ఫ్రెండ్స్ ఇది 5 సెంట్స్ అనమాట. ఇది కానీ క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఇది. సో మరి ఫ్రెండ్స్ ఇది మరి వీడియో. సో హోప్ఫుల్లీ మీకు నా వీడియో మీకు ఏదైనా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరిన్ని మన కెనడా వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ అదర్ వీడియో.